సద్గురు జ్యోతిష్యాలయం నుండి 2026 మే నెల గోచార గ్రహస్థితుల ప్రకారంగా రాశి ఫలితాలు చెప్తున్నాం. ప్రతి ఒక్క వాళ్ళకి కూడా ఈ నెల నాకు ఎలా ఉంటుంది, ఆరోగ్యంగా బాగుంటానా, ఆర్థికంగా బాగుంటానా, ఉద్యోగంగా బాగుంటానా, భార్యాభర్తల మధ్య సఖ్యత ఎలా ఉంటుంది, కోర్టు వ్యవహారాలు ఎలా ఉంటాయి, ఇవన్నీ కూడా ఉంటుంది. అందరికీ ఎన్నో ఒక క్వశ్చన్స్తో మన యొక్క వీడియోని చూస్తున్నారు. జాతకం పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కానీ జాతకం జీవితం కాదు. మీరు మిమ్మల్ని నమ్మండి, మీ యొక్క కులదేవాన్ని నమ్మండి, అన్ని చక్కగా జరుగుతుంది. మళ్ళీ మా ద్వారా జాతకం చాలామంది చూస్తున్నారు, తెలుసుకుంటున్నారు కదా. 21 వయసులోపు ఉన్న వాళ్ళు జాతకాలు చూడకండి. మీరు ఎదుగుతున్నటువంటి విద్యార్థులుగా ఉన్నారు. 60 సంవత్సరాల తర్వాత ఉన్నవాళ్ళు జాతకం చూడక్కర్లేదు. ఎందుకంటే మీరు అన్ని రకాలైనటువంటి మంచి చెడు జీవితం అన్ని చూసేశారు కాబట్టి మీరు దైవ సమానులు. జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 6వ రాశి అయినటువంటి కన్యా రాశి మిత్రులారా, 2026 మే నెల శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే, ఈ మే నెలలో మీరు తీసుకునే ఒక చిన్న నిర్ణయం మీ జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుందని చెప్పచ్చు. మీరు ఎదురుగా కనిపిస్తున్నటువంటి సమస్య అసలు సమస్య కాదు, దాని వెనక ఉన్న అవకాశాలు మీరు తెలుసుకోవాలి. ఏదో పెద్ద సమస్య వస్తుందని అనుకోకండి, బ్రహ్మాండమైనటువంటి అవకాశాలు ఉన్నాయి. గురుడు 9వ స్థానంలో, శని 6వ స్థానంలో. ఎంత అద్భుతంగా ఉన్నాడంటే, రాహు 7వ స్థానంలో, కేతు 1వ స్థానంలో, కుజుడు 11వ స్థానంలో, గురువు 9వ స్థానంలో ఉండడం యోగం అండి. మీకు ఎంత అద్భుతం అండి. మీరు ఎదుర్కొనే ప్రతి ఛాలెంజ్ మీ గ్రోత్కి స్టెప్గా ఉంటుంది, దాన్ని ఛాలెంజ్గా తీసుకోండి. ఇంకా షేర్ మార్కెట్లో లాంగ్ టైంలో ఇన్వెస్ట్ చేయండి. మంచి మీరు ఎప్పుడూ ఇన్వెస్ట్ చేసిన దానికి మంచి రిటర్న్ స్టార్ట్ అవుతున్నాయి. మళ్ళీ మార్కెట్ కూడా కొంచెం కరెక్షన్ స్టార్ట్ అయింది కాబట్టి చక్కగా పాజిటివ్గా మూవ్ అవుతుంది కాబట్టి కొంతగా చాలా మంచి అవకాశాలు బాగున్నాయి. ఎందుకంటే మార్చి నెల, ఏప్రిల్ ఎర్లీ అంతా కూడా చాలా డ్యామేజ్ పొందారు కదా, అవన్నీ కూడా ఇప్పుడు రికవర్ అవుతున్నాయి. అవన్నీ కూడా మీకు చాలా మంచి అవకాశాలుగా కూడా ఉన్నాయి. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్లో, స్పెక్యులేషన్ ట్రేడింగ్లో మాత్రం జాగ్రత్తగా ఉండండి. ఎంత చెప్పినా అందరూ ఫ్యూచర్స్ ఆప్షన్స్ ఇన్స్టెంట్ మనీ కోసం పోతున్నారు. అది ఒకసారి ఇస్తుంది, 10 సార్లు తీసుకెళ్ళిపోతుంది. అదొకసారి మీరు జాగ్రత్త పడితే బాగుంటుంది. డిసిప్లిన్ లేకపోతే గెయిన్స్లో లాస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇంకా రియల్ ఎస్టేట్కి, ప్రాపర్టీ మీరు ఎప్పుడూ కొనుక్కున్న దానికి లాభాలు వస్తాయి. మంచి అవకాశాలు కొంచెం స్లోగా రియల్ ఎస్టేట్ కూడా పుంజుకుంటుంది. ల్యాండ్, ప్లాట్స్ మీద ఇన్వెస్ట్ చేయడం మంచిది. హౌస్ రెన్యువేషన్స్, దాని ఇంటిని వాస్తుపరంగా చేసుకోవడము, ఇవన్నీ మంచి అవకాశాలు ఉన్నాయని చెప్పచ్చు. మీకు వ్యాపారం చేసే వాళ్ళకి ప్రాఫిట్స్ పెరుగుతాయి, బ్రహ్మాండమైనటువంటి ప్రాఫిట్స్ పెడతాయి. కొత్త క్లయింట్స్, స్ట్రేంజర్స్ వస్తారు. పార్ట్నర్షిప్లో క్లారిటీ ఉంటుంది. మీ యొక్క ప్లానింగ్స్ పర్ఫెక్ట్గా ఉంటుంది. బిజినెస్లో 10x లాభాలు చూసే అవకాశాలు ఈ మే నెలలో ఉంది. ప్రయత్నం మాత్రం మీదే ఉండాలి సుమా. మళ్ళీ చెప్తున్నాను, మీకు ప్రయత్నం లోపం మాత్రం ఉండకూడదు. మీకు మంచి అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగస్తులకి, ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నించే వారికి సక్సెస్ ఇండికేషన్గా కనబడుతూ ఉంటుంది. ఐటీ సాఫ్ట్వేర్లకి ప్రమోషన్స్, హైక్, ఆన్ సైట్ రావడం అద్భుతం. విదేశాలు ఎక్కడెక్కడో స్టక్ అయిన వాళ్ళు లేదా లే ఆఫ్ ఉన్న వాళ్ళే అదే కంపెనీలో మళ్ళీ మిమ్మల్ని తీసుకునే అవకాశం. కన్యా రాశి మిత్రులారా, గెట్ రెడీ, దిస్ ఇస్ యువర్ ఇయర్. 2026 ఇస్ యువర్ ఇయర్. అది గట్టిగా ప్రార్థన చేసుకోండి. ప్రైవేట్ ఉద్యోగాలకు కాంపిటేటివ్ ఎక్కువగా ఉంటుంది. వార్నింగ్ చెప్పచ్చు. కోవర్కర్స్ మీద బ్లైండ్ ట్రస్ట్ వద్దు, గాసిప్స్ వద్దు, వెనక్కి మాట్లాడకండి. అది కొంచెం మీకు ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి. మే 11 నుంచి 26 మధ్యలో కెరియర్ స్ట్రాంగ్గా ఉంటుంది. ఒక బ్రేక్ త్రూ కూడా ఉంటుందని కూడా చెప్పచ్చు. చాలా అద్భుతంగా ఉంటారు. మంచి అవకాశాలు ఉన్నాయి. ఇంకా విదేశాల్లో అవకాశాలు స్ట్రాంగ్గా ఉన్నాయి. విదేశాల్లో ఉన్న వాళ్ళకి కూడా చాలా బాగున్నాయని చెప్పచ్చు. వీసా అప్రూవల్స్ మంచి పాజిటివ్గా ఉంటుందని కూడా చెప్పచ్చు. హయ్యర్ స్టడీస్కి, అబ్రాడ్కి వెళ్ళే వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం అని చెప్పచ్చు. మీరు వచ్చిన ఫారిన్ ఆపర్చునిటీని ఫ్యూచర్గా మార్చుకోండి. మీ యొక్క జీవితం నా జీవితమే ఇది అనే భావనతో మీరు ముందుకెళ్ళాలంటే మంచి అవకాశాలు మీతోనే ఉంటుంది. ఇంకా రాజకీయ నాయకులకి బాగా ఇన్ఫ్లుయెన్స్ పెరుగుతుంది సమాజంలో అని కూడా చాలా అద్భుతంగా చెప్పచ్చు. మీడియా రంగం వారు, అది ఎలక్ట్రానిక్ మీడియా కానీ, ప్రింటింగ్ మీడియా కానీ, ఇంకా కళాకారులు ఉన్నారు చూసారా, సినిమా యాక్టర్స్, యాక్ట్రెస్, స్త్రీ పురుషులు ఎవరికైనా కూడా, తర్వాత ఈ బ్యాక్గ్రౌండ్లో ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ వాళ్ళందరూ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఈ సంవత్సరం ఒక మంచి అవకాశం మాత్రం కనబడుతుంది. చాలా మంచి అవకాశాలు కనబడుతున్నాయి. వినియోగించుకోండి. ఈ అవకాశాలను వినియోగించుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇంకా కుటుంబ సభ్యులు, ఫ్యామిలీ సపోర్ట్ స్ట్రాంగ్గా ఉంటుంది. భార్య, పిల్లలు, అన్నదమ్ములు, అక్క చెల్లెలు, తల్లిదండ్రులు అందరి దగ్గర నుంచి కూడా మీకు మంచి స్ట్రాంగ్ ఉంటుంది. అందరూ కలిసి విహారయాత్ర వెళ్ళే అవకాశాలు కూడా ఉన్నాయి. సమ్మర్ ఉంది కాబట్టి విహారయాత్రకు వెళ్ళండి. దాంతోపాటు ఒక చలివేంద్రాన్ని కూడా ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేయండి. భార్య భర్తల మధ్య ప్రేమ పెరుగుతుంది. కొత్త జంటలకి ఒక మంచి శుభవార్త వింటారు. అతి త్వరలో సంతాన యోగం కూడా వచ్చే అవకాశాలు బాగుంటుంది.
మ్యారీడ్ లైఫ్ బ్యాలెన్స్గా ఉంటుందని చెప్పచ్చు. ఓవర్ థింకింగ్ వల్ల అన్నెసెసరీ ప్రాబ్లమ్స్ వస్తాయి. అందరినీ నమ్మండి చాలు, ఓవర్ థింక్ వెళ్ళకండి. ఇంకా విద్యార్థుల విషయానికి వచ్చేటప్పటికీ చాలా ఎక్సలెంట్ రిజల్ట్ పొందుతారు. అందరూ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసుంటారు. ఏప్రిల్ మేలో మంచి మంచి రిజల్ట్ కూడా రాబోతున్నాయి కదా, మేలో మంచి రిజల్ట్ పొందుతారు, మీరు అద్భుతంగా ఉంటారు. విదేశీ చదువుల కోసం ప్రయత్నం చేసేవాళ్ళు మీరు కోరుకున్న యూనివర్సిటీలో ఆపర్చునిటీస్ వచ్చే అవకాశాలు బాగా ఉన్నాయి. ఇక చూసుకోండి, అక్కడికి విదేశాలకి చదువుకు వెళ్ళాలనుకున్న వాళ్ళు వెళ్ళడం చదువు కోసమే కానీ పార్ట్ టైం ఉద్యోగం కోసం చేసుకొని ఉన్న చదువుని పోగొట్టుకోకండి. చదవండి, చదివిన తర్వాత మంచి ఉద్యోగాలు పొందండి. తర్వాత ఆరోగ్యపరంగా తీసుకుంటే డైజెషన్ ఇష్యూస్ కొన్ని ఉంటాయి. ఈ రోడ్ సైడ్ తిండులన్నీ కొంచెం మానేయండి. ఈ ఉంటుంది కదా రోడ్ల మీద ఇలా గిలికి వాడు చెయ్యి లోపల పెట్టి బుడ్డగా అసలు అన్ని పానీ పూరి అని చెయ్యి అంతా పెట్టి ఇవన్నీ కొంచెం జాగ్రత్త. దానివల్ల అన్డైజెషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇంట్లో తయారు చేసుకొని తినండి, తప్పేం లేదు, అదొకటి చూసుకోవడం మంచిది. స్కిన్ ప్రాబ్లం చాలా వచ్చే అవకాశాలని, స్ట్రెస్, ఓవర్ వేడి తాపడం ఎక్కువ ఉండడం వల్ల ఆ యొక్క వాతావరణ మార్పిడి వల్ల కూడా ఉంటుంది. మీరు ఏం చేస్తారంటే 10 మందికి ఉపయోగపడే విధంగా మజ్జిగ లేదా మంచినీళ్ళు లేదా చలివేంద్రాలు ఏర్పాటు చేసి 10 మందికి సేవ చేయండి. చాలా ఆరోగ్యం బాగుంటుంది. రొటీన్ ఫాలోఅప్ చేసుకుంటే చాలు హెల్త్ విషయంలో. ఇంకా వ్యవసాయదారులకు మంచి అవకాశాలు కనబడుతున్నాయి. సీజనల్ క్రాప్స్ చేయండి, మంచిది. ప్రాపర్ ప్లానింగ్ చేసుకొని ఆ పెస్టిసైడ్ వగరాలన్నీ కూడా ఎలా చేసుకోవాలో చేసుకోండి. వేడి తాపడం కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి వ్యవసాయదారులారా మీరు బాగుంటే దేశం బాగుంటుంది కాబట్టి జాగ్రత్త, మీ యొక్క ఆరోగ్యాన్ని చూసుకోండి. ఇంకా ప్రేమ విషయంలో ప్రేమికులు కొంచెం ఒకరి పట్ల ఒక నమ్మకాన్ని పెంచుకోండి, అపోహలకు వెళ్ళకండి, తప్పకుండా మంచి రిజల్ట్ వస్తుంది. కోర్టు కేసులో 100% సక్సెస్ రేట్స్ మీకు. ఎనిమీస్ మీ యొక్క విక్టరీని చూసి ఏడుస్తారు, అంత అద్భుతమైనటువంటి సక్సెస్ అనేది అవుతుంది. ఇంకా పరిహారాలు చేసుకోవాలనుకుంటే గణపతిని ప్రార్థన చేయండి. సంకష్టార చతుర్థి రోజు వ్రతం ఉండండి. ప్రతిరోజు నవగ్రహాలకి ఒక 19 ప్రదక్షిణాలు చేయండి, చాలా అద్భుతంగా ఉంటారు. మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను కనీసం నెలకు ఒకసారి చేయండి. ఓం గం గణపతయే నమః, ఓం గం గణపతయే నమః అనే ఒక మంత్రాన్ని ఎక్కువసారి చేయండి. గ్రీన్ కలర్ పూలు కానీ ఆకుకూరలు అవన్నీ కూడాను ఆవులకి గోవులకి పెట్టకం చేయండి. 11 బుధవారాలు పిండి దీపం వెలిగిస్తే అంత మంచిదండి. మీకు అడ్డంకులన్నీ తొలగుతాయని కూడా చెప్పచ్చు. చాలా అద్భుతమైనటువంటి నెలగా ఉంది మే నెల కన్యారాశి వారికి. కన్యారాశి వారు భాగ్యం, కష్టం, విజయాలు కలిసి నెల. మీ యొక్క డిసిప్లిన్ అండ్ పేషెన్స్తో ఉంటే మీరు అద్భుతాన్ని సాధిస్తారు. కరుంగాలి మాల, ఈ కరుంగాలి మాల ధరించడం వల్ల ఏంటి ఉపయోగం, అసలు ఇది నిజమా అని అంటే అవునండి, చాలా అతి శక్తివంతమైనటువంటి యొక్క మాల కరుంగాళి కట్టే అంటారు. ఇది వెస్టర్న్ ఘాట్స్లలో అంతా కూడా ఇది దొరుకుతుంది. 90 సంవత్సరాల వరకు ఉన్నటువంటి ఒక చెట్టు అది పరివర్తన చెంది 140 సంవత్సరాల తర్వాత కరుంగాళిగా మారుతుంది. ఈ కరుంగాళి వృక్షం తమిళనాడు, కేరళ ప్రాంతంలో చాలా ఎక్కువ ఉంటుంది. ఇలాంటి అద్భుతమైనటువంటి యొక్క మాల మీకు కావాలంటే గమనించి చూడండి. పూర్వీక రాజ పరంపర కోటలలో ఆ దాళమందిరాలు, పెద్ద పెద్ద దేవాలయాలకి దాళమందిరాలు అంతా కూడా ఈ కరుంగాళి కర్రతో తయారు చేస్తారు. ఎందుకంటే లైఫ్ ఎక్కువ, దీనికి బాగా పవర్ కూడా ఎక్కువ ఉంటుందని. మరి ధరించడం వల్ల ఏం ఉపయోగం అండి అంటే జనవశీకరణం, ఏ విధమైనటువంటి నెగిటివ్ ఉన్నా తొలగిపోతుంది. ఫస్ట్ దీనివల్ల ఉన్న నెగిటివ్ కాస్త తొలగిపోతుంది. ఆరోగ్యం బాగుపడుతుందండి. చక్రాస్ అన్ని యాక్టివేట్ అయ్యి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యవంతులుగా ఉంటారు. ఇది దీనివల్ల ఉపయోగం. ఏమండి దీన్ని వేసుకుంటే చాలా గొప్ప శక్తివంతులైపోతారు, ఐశ్వర్యవంతులైపోతారని ఒక చిన్న అపోహ ఉంది. అలాంటి అపోహలకంతా వెళ్ళకండి. ఆరోగ్యం బాగుందా, ఐశ్వర్యం ఆటోమేటిక్గా వచ్చేస్తుంది కదా. నెగిటివ్స్ పోయిందా, ఐశ్వర్యం వచ్చేసింది కదా. అలాంటివి చేయండి, తప్పకుండా మీకు ఉపయోగం ఉంటుంది. ఈ సైజ్ వైజ్గా ఉంటుంది. మన దగ్గర 6 mm అని, 8 mm అని, 10 mm అని ఉంటుంది. కావలసిన వారు దాన్ని సంప్రదించండి. మరి ఈ మాలను ధరించేటప్పుడు మేము ఏమైనా పాటించాలా అంటే అవునండి, కొన్ని పాటించక తప్పదు. మధుమాంసాలకి దూరంగా ఉండండి. ఇది వేసుకునేటప్పుడు ఖచ్చితంగా పడుకునేటప్పుడు ఇప్పేసేయండి. మరణాల దగ్గరికి, చావుల దగ్గరికి వెళ్లకుండా ఉంటే సరిపోతుంది. మళ్ళీ మరుసటి రోజు స్నానం చేసి ఈ మాలను ఇలా చేతిలో పెట్టుకొని మేము ఇచ్చే మంత్రాన్ని జపం చేసి వేసుకోండి. అప్పుడే దానికి పవర్ అనేది వస్తుంది. ఈ యొక్క కరుంగాళి మాల మరి ఈ కరుంగాళి మాల ఎక్కడెక్కడ దొరుకుతుంది అని అంటే ఈరోజు ఎవరు పడితే వాళ్ళు డూప్లికేట్స్ని కూడా మార్కెట్లో విపరీతంగా ప్రచారం చేసి అమ్మేస్తున్నారు.
ఇంకా కొంతమంది గొప్పవాళ్ళు నా వీడియోని తీసుకుపోయి వాళ్ళ వెబ్సైట్లో వేసేసుకొని వాళ్ళ నంబర్లు వేసేసుకొని వ్యాపారాలు చేసేసుకుంటున్నారు. దౌర్భాగ్యం, అంతకంటే దౌర్భాగ్యం ఉంటుందా? గుర్తుపెట్టుకోండి, మా ఈ కింద కనబడే మా నెంబర్ మాత్రమే నాది. ఇది మన దేవాలయంలో మనం ఇంతకుముందు వీడియోస్లో కూడా పెట్టాం. ఎక్కడెక్కడ మనం పూజ చేసాం, చండీ హోమం ఎలా చేసాం, సుదర్శన హోమం చేసాం, మండలకాలం ఎలా పూజ చేసాము అనే వీడియోస్ కూడా ఇంతకుముందు మనం వదిలాం. మన దేవాలయంలో పూజ చేసి ల్యాబ్ టెస్ట్ చేసి ఇది మన కోసమే తయారైందని ల్యాబ్ టెస్ట్ కూడా చేసి ఆ కార్డులోనే ఉంటుంది ఒక నంబర్. ఆ నంబర్కి కాల్ చేసి ఏమండి ఇది ల్యాబ్ టెస్ట్ నిజంగా జరిగిందా, ఇది ఎక్కడంటే వాళ్ళే ఫోన్ చేస్తే వాళ్ళు చెప్పేస్తారు, అవునండి మేము వీళ్ళ కోసం చేశామని చెప్పి మరీ చెప్తారు వాళ్ళు. మన సంస్థ పేరు పూజా ద్రవ్యం 18. ఎవరు అడిగినా చెప్పేస్తారు. ఎవరిని పడితే వాళ్ళు నకిలీ ధరించి దానివల్ల మోసపోయి అనర్థమైనటువంటి వచ్చే అవకాశాలు తెచ్చుకోకండి. జాగ్రత్త పడండి, జాగ్రత్త పడి తీసుకోండి. ఇంకా మీ యొక్క వ్యక్తిగత జాతకం కొరకు మీ యొక్క పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నట్టు గురువుల్ని సంప్రదించి తెలుసుకోండి. లేదా గురుగారు మీ ద్వారానే మేము అపాయింట్మెంట్ తీసుకోవాలనుకుంటున్నామంటే మా డిస్ప్లేలో కనబడుతున్నటువంటి నెంబర్కి మళ్ళీ చెప్తున్నా, మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయండి. మా అడ్మిన్స్ మీకు రిప్లై ఇస్తారు, మీరు పొందవచ్చు. గురుగారు ఒక శక్తివంతమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి వస్తువు మాకేమైనా మా జీవితానికి ఏమైనా ఇస్తున్నాడంటే అతి శక్తివంతమైనటువంటి ఒక 48 రోజులు పూజ చేస్తున్నటువంటి సుదర్శన చండీ హోమాదులు చేసి సుబ్రహ్మణ్య భుజంగం చేసి పారాయణంతో ల్యాబ్ టెస్ట్ చేసి సిద్ధంగా ఉన్నటువంటి కరుంగాళి మాల. ఇది కావలసిన వారు మాకు వాట్సప్ చేసి కాల్ చేసి మాతో మాట్లాడిన తర్వాత పొందండి. మీ యొక్క రాశి ఫలితాలని చూస్తున్నటువంటి మా ప్రేక్షక మిత్రులారా, మీరు మా యొక్క ప్రోగ్రామ్స్ అన్నీ చూస్తున్నారు, క్లిక్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరందరూ కూడా క్షేమంగా ఉండాలని అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు అయ్యప్ప స్వామి వారిని ప్రార్థన చేసుకుంటూ 18 అవతారముల దేవాలయం అయ్యప్ప స్వామికి జీవితంలో ఒక్కసారైనా చూడవలసినటువంటి దేవాలయం. ఒక్కసారి రండి మన దేవాలయానికి. తిరుపతి పట్టణంలో జీవకోణ అనే ఒక ప్రాంతంలో రైల్వే స్టేషన్కి బస్టాండ్కి 3 కిలోమీటర్ల దూరంలో బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రమౌళి గురుస్వామి గారు నిర్మించారు. ఒక్కసారి నా పుట్టినందుకు ఒక్కసారి నా దేవాలయ దర్శనం చేసుకోవాలి. మీకోసం అందరూ క్షేమంగా ఉండాలని ప్రార్థన చేస్తాను. విజయోస్తు. చంద్రమౌళి వెంకటేష్ శర్మ.